వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒకసారి ఈ వీడియో చూడండి ముందు. बैग कहाँ पर है बाकी लोगों की? हाँ, ये तो स्कूल तो है ना तुम्हारे स्कूल में? ये तुम्हारा स्कूल नहीं है? शाळेचं नाव काय? स्कूल कौन सा है? मराठ हाँ, सोफिया मस्जिद के पास है। उधर क्या स्कूल है? उधर कोई स्कूल के बच्चे लाए? आप स्कूल के नहीं हो तो आपको यहाँ पर लाया कौन? बोलो बोलो, नाम बोलो, डरो मत। कौन लाया? बोलो, चॉकलेट चाहिए ना सबको? ये देखिए, ये कल शाम को जेसीबी आई थी। हमें पता है ये लोग क्या करते हैं। इतने दिन ध्यान दिया कि इन्होंने? लाइट भी था स्कूल में? ये सारा इन्होंने गली का है ना? ये जो प्लेट देख रहा हूँ, ये भी आज ही आएंगे ना? बच्चे भी दूसरा स्कूल के है, ये स्कूल कौन सा स्कूल क्यों आप? हाँ, पीपल, आप स्कूल के नहीं हो? చూసారుగా. సరే, నేను డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తా. కాక్రోచ్ జనతా పార్టీ ఓ సోషల్ మీడియా మీమ్ తోటి వెలుగులోకి వచ్చింది. అయితే దీని వ్యవహారం చూస్తుంటే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించిన రాజకీయ ప్రయోగాలనే సరికొత్త ప్యాకేజింగ్లో రిపీట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే ఇది కేజ్రీవాల్ 2.0. ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు, స్కూల్ ఠీక్ కరో పేరుతో ఆడిట్లు, సోషల్ మీడియాలో సమస్యల లైవ్ కవరేజ్, ఇవన్నీ ఒకప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ రాజకీయంగా వినియోగించినటువంటి ఆ రాజకీయాల్లో చేసినటువంటి ఆ ప్రహసనం అప్పట్లో ఇది గుర్తు చేస్తోంది. అయితే ఇప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి కెమెరా పాలిటిక్స్కి ఇప్పుడున్నటువంటి రీల్స్, మీమ్స్, వైరల్ కంటెంట్ జోడయ్యి కెమెరాలు, సోషల్ మీడియా సెటప్ తోటి ఈ కొత్త తరహా రాజకీయ శైలి ఆన్లైన్లో యాక్టివ్గా ఉండేటువంటి జెన్జీని క్షణకాలం పాటు ఆకట్టుకోవచ్చు కూడా. కానీ వైరల్ కంటెంట్ని ఓటుగా, వ్యూస్ని ప్రజా విశ్వాసంగా మార్చుకోవడం అంటే వీళ్ళకంత సులభం కాదు. మేము స్కూల్ ఠీక్ కరో అని చెప్పి వెళ్ళిపోతాం, కానీ అక్కడ ఏం ఠీక్ కరాలి అనేది మాకే క్లారిటీ లేదు. ఇదే సీజేపీ వెనకాల ఉన్నటువంటిది మెయిన్. సో ఇక్కడ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీల పేరుతో జరుగుతున్నటువంటి ఈ పర్యటనలు క్షేత్రస్థాయి సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపడం కంటే కూడా కెమెరా ముందు వైరల్ కంటెంట్ సృష్టించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, రాజస్థాన్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, అక్కడ స్థానిక ప్రజలు, అధికార యంత్రాంగం నుంచి ఎదురైన ప్రతిస్పందనలు కూడా ఈ రాజకీయ శైలి మీద ప్రశ్నలు లేవనెత్తుతాయి. ఒక పాఠశాలలో సమస్యను గుర్తించడం సులభం, కానీ అదే సమస్యకి నిధులు తీసుకురావడం, అధికారులను బాధ్యులను చేయడం, పరిష్కారం జరిగే వరకు ఫాలోఅప్ చేయడం, ఇది అసలు పని. కెమెరా ఆన్ చేసుకొని సమస్యను చూపించేయడం అనేది ఒక మొదటి అడుగు మాత్రమే. అది ఎవరన్నా చేస్తారు, కానీ దాన్ని పరిష్కారంగా మార్చేటువంటి ప్రయత్నం చేయాలి. అది చేయకపోతే అది రాజకీయ ప్రచారంగానే మిగిలిపోతుంది. ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి వ్యూస్ని బట్టి, లైక్స్ని బట్టి, షేర్స్ని బట్టి ఇవేవి మేము చేసినటువంటి రాజకీయానికి ఇది విజయం అనుకోవడానికి లేదు. ఒక వీడియో వైరల్ అవుతుంది, ఎందుకు అవుతుందో తెలియదు. ఒక మీమ్ ట్రెండ్ అవ్వచ్చు, ఎందుకు అవుతుందో తెలియదు. ఒక రీల్కి 1,00,000 వ్యూస్ రావచ్చు, కానీ అవి ఓటర్లలోనూ ప్రజల్లోనూ దీర్ఘకాలిక విశ్వాసాన్ని సృష్టించగలవా? ఎస్, వీళ్ళు కరెక్టే చేస్తున్నారు అన్నటువంటి ఒక విశ్వాసం వస్తుందా? ఇదే మెయిన్ క్వశ్చన్. ఇనిషియల్గా వ్యంగ్యం కానీ, లేదంటే ఒక డ్రమాటిక్గా కానీ, కాంట్రవర్సీతో ఒక భారీ హైప్ సృష్టించడం అనేది ఇట్స్ పాసిబుల్. బట్ అదే ఫార్ములాని
బ్యాక్ టు బ్యాక్ అదే రిపీట్ చేసుకుంటూ వెళ్తే దాని ప్రభావం, ఆ ఇంపాక్ట్ అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా ఒక విధానపరమైనటువంటి స్పష్టత కానీ, ఆర్థిక ప్రణాళిక కానీ, పాలనా ప్రత్యామ్నాయం కానీ, సంస్థాగత నిర్మాణం లాంటి అంశాలు కనిపించకపోతే అది ప్రజలకి రాజకీయ ఉద్యమంగా కాకుండా కేవలం స్టంట్స్ పాలిటిక్స్గా కనిపించేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు అదే కనిపిస్తోంది. కేజ్రీవాల్ ఒకప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని పాఠశాలలు, ఆసుపత్రులు, సాధారణ ప్రజల సమస్యలతో కూడా అనుసంధానం చేసి రాజకీయ ప్రత్యామ్నాయంగా మార్చేటువంటి ప్రయత్నం చేసి గెలిచారు. నిజంగానే గెలిచారు. కానీ ఇప్పుడు అదే తరహా ఫార్ములాని సోషల్ మీడియా యుగానికి తగ్గట్టుగా మార్చుకొని కెమెరాలు, రీల్స్, మీమ్స్, వైరల్ మూమెంట్స్ వీటితోటి కొత్త రాజకీయ బ్రాండింగ్ ఇదంతా చేస్తున్నారు అనేటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి, విచ్ ఈజ్ ఎ ఫెయిల్యూర్. అందుకే కేజ్రీవాల్ సిరీస్ ఎపిసోడ్ 2 అనే పోలిక్ కూడా సీజేపీకి తెర మీదకి వస్తుంది. కానీ ఒక విషయం మాత్రం మారదు. కెమెరా ముందు చేసే ఆడిట్లు ఇవన్నీ వైరల్ అవ్వచ్చు, కాక్రోచ్ కనిపిస్తే మీమ్ అవ్వచ్చు, స్కూల్లో సమస్య కనిపిస్తే అది ఒక రీల్ అవ్వచ్చు. కానీ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలంటే రియల్ వర్క్ అనేది జరగాలి. వీళ్ళ దగ్గర అదే లేదు. సోషల్ మీడియా రాజకీయ వ్యతిరేకం కాదు. ఈ తరం రాజకీయాల్లో సోషల్ మీడియానే ఒక శక్తివంతమైన సాధనం. సమస్య అక్కడే మొదలవుతుంది. సాధనం రాజకీయంగా మారినప్పుడు ప్రజా సమస్యని కెమెరా చూపించి తీరాలి. కానీ కెమెరా సమస్యకి పరిష్కారం అవుతుందా? నో, నెవర్. కానీ ఓ మాటకు నవ్వుకుంటాం, కానీ పాలన అయితే నడపలేం కదా. ఒక రీల్ చాలా అద్భుతంగా ఉంది చూడడానికి, కానీ రియాలిటీలోకి వచ్చేసరికి అది ఎగ్జిక్యూషన్ అవ్వదు కదా. ఒక నాయకుడిని వైరల్ చేయొచ్చు, అది ఏ రకంగా అయినా, మంచి అయినా చెడు అయినా, కానీ ఓటర్ నమ్మకం మాత్రం అక్కడ జరిగే పనిలో మాత్రమే ఉంటుంది, ఆ పని తీరుతూనే ఉంటుంది. అందుకే ఇక్కడ ఈ సీజేపీ ప్రయోగం కూడా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే. మీరు ప్రజల జీవితాల్లో నిజంగా ఏం మార్పు తీసుకొచ్చారు? కానీ వీళ్ళు తీసుకొచ్చింది మార్పు ఏం లేదు. ఎందుకు అనంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసింది వీళ్ళ వల్లే అంటున్నారు. కాదు, మొహమాటానికి కూడా కాదు. వీళ్ళు చేసేటువంటిది ఒక వింగ్కి సపోర్టివ్గా ఇక్కడ అనిశ్చితి క్రియేట్ చేయాలి, ఇది వాస్తవం. అలాగే స్కూల్లో ఇందాక వీడియో చూశారు కదా, వీడు చేసినటువంటిది ఆ స్కూల్లో స్టూడెంట్లు కాని వాళ్ళని కూడా అక్కడికి తీసుకెళ్ళి మీడియాని ముందే పిలిచేసి అక్కడే కూర్చోబెట్టేసి ఈ పిల్లలకి మీరు ఇదేనా చెప్పేది అన్నాడు. ఇంత చూస్తే వాళ్ళ పిల్లలు అక్కడ చదివే వాళ్ళు కానే కాదు. ఇది గ్రామస్తులు చెప్పారు. ఇంకో చోట గ్రామస్తులు అడ్డుకున్నారు. మీరు ఎవరు అసలు ఇక్కడికి రావడానికి, మీరు పొండ అవతలకి, మా సమస్యలు ఏంటో మాకు తెలుసు, దానికి ఫలితం ఏంటో మాకు తెలుసు, దాన్ని ఎలాగ మేము క్లియర్ చేసుకోవాలో మాకు తెలుసు, మీరేం అక్కర్లేదు వెళ్ళండి అని చెప్పి గెంటేశారు. అంటే వీళ్ళ దగ్గర ఒక నిజాయితీ అనేది లోపించింది, ఒక ట్రాన్స్పరెన్సీ లోపించింది. ఇక్కడ సీజేపీని విమర్శించడం కాదు, బట్ రూట్ లెవెల్లో వాళ్ళు ఏంటి అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి. బట్ అవి మేమేం గుర్తు చేసుకోం, మా రాజకీయం ఇంతే అనేట్టుగా ఉంటే తప్పులు చేసుకునే వాళ్ళు తప్పులు చేసుకుంటూనే వెళ్తారు, ఫలితం అనుభవించే వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు. మార్పు కోసం ఇలాంటి వాళ్ళు పేరుకి మాత్రమే మార్పు కోసం వస్తారు తప్ప నిజంగా కాదు అనేది స్పష్టం అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.